తెలంగాణ. నిన్న మా బెంగల్ వాసి కంస మామ, నాకు మామైతాడు, కంసుడాడు, అసుంటి గుణాలున్నోడు ఈ లక్ష్మణ్ గారు. ఏందంటే ఈడే చెప్పిండు, ఏమని చెప్పిండు, నేను టీడీపీలో చేసిన ఆడముండ పోసిన, వైఎస్ఆర్సీపీలకు పోయినా ఆడముండ పోసిన, కాంగ్రెస్లకు పోయినా ఆడముండ పోసిన, లాస్ట్ బీఆర్ఎస్లకు పోయినా ఆడముండ పోసిన, మళ్ళా కాంగ్రెస్లకు వచ్చిన ఆడముండ పోతావు. నువ్వు ఏడుంటావురా? ఏడన్నా ఉంటావా? నువ్వు ప్రశాంత్ అన్న గురించి మాట్లాడేంత ధైర్యమా నీకు? నిన్ననే ఏర్పడ్డది నీ ప్రెస్ మీట్లోనే 4 సార్లు నీళ్ళు తాగిన. ప్రశాంత్ అన్న అంటే గదిరా. ఇట్లా నువ్వు ప్రశాంత్ అన్నతోటి ఎంత లాభం పొందినవో భీమ్గల్ ఏ చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తాడు, ఏ పండు ముసలిని అడిగినా చెప్తారు. తిన్నింటి ఆశలు లెక్క పెట్టే నీకున్నదా నైతికత? మీ నాయకులకు ఉన్నదా? ఒక్క మాట మీద ఉండరు మీ నాయకులు. నిజంగా చెప్తున్నా, విధి ఎట్లుంటుందంటే చెడును మంచి నుంచి దూరం చేసేస్తుంది. మా ప్రశాంత్ అన్నకు నువ్వు ఒక శని లెక్క ఉండుంటివి, ఆ విధే నిన్ను దూరం చేసింది, నీ కర్మనే నిన్ను దూరం చేసింది. రాబోయే రోజులలో వచ్చేది మా ప్రశాంత్ అన్న, మా బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు చూపిస్తాం మీకు అసలు సినిమా ఏందో. ఏందిరా ప్రశాంత్ అన్న అనేంతనా? ప్రశాంత్ అన్న అనేంతనా? 10 ఏళ్ళు తన ఎంబడినే కుక్క లెక్క తిరిగినావు కదా. తన కాళ్ళు ఎన్నిసార్లు మొక్కినావు? ప్రశాంత్ అన్నదే కాదు, నువ్వు మా నరసన్న కాళ్ళు మొక్కలేవా? దొనకండి నరసన్న కాళ్ళు, ఇదే రవన్న కాళ్ళు మున్సిపల్ ముంగడ మొక్కలేవా? ఇవాళ వాళ్ళు నీ కళ్ళకు గానస్తలేరా? అప్పుడేమో నీ పదవి కోసం అవకాశం కోసం వాళ్ళ కాళ్ళు మొక్కి ఇవాళ వాళ్ళని అనేంత మొగోడివా? ప్రశాంత్ అన్నను కాదు నువ్వు, మా నరసన్నను మా రవణనంతే కూడా నీకు తెలివి లేదు, వాళ్ళని అనే హక్కు కూడా నీకు లేదు. సరే నీ విషయం పెట్టు. మీ రేవంత్ రెడ్డి పూటకో మాట, కనీసం ఎన్ని హామీలు ఇచ్చారు మీ కింద నుంచి పడితే మీ దాకా మీరంతా పబ్లిక్లో మీకు ఒకసారి పోయి కనుక్కోరు మీ గురించి ఏమని మాట్లాడుకుంటారు. ఏం చేసిరు భీమ్గల్కు? ఇప్పటికి ఒక పిడికెడు మట్టి పోయలేరు 2.5 ఏళ్ళ. దేనికంటే దానికి చాలేదు. మీరు 2.5 ఏళ్ళ ఒక్క పిడికెడు మట్టి పోసిర్రా? ఇవన్నీ ఇప్పటికి ఈ రోజు నాటికి జరుగుతున్న అన్ని పనులు మా ప్రశాంత్ అన్న శాంక్షన్ చేయించినాయి. ఏం చేసిరు భీమ్గల్కు? ఇప్పటికి ఒక పిడికెడు మట్టి పోయలేరు 2.5 ఏళ్ళ. దేనికంటే దానికి చాలేదు. మీరు 2.5 ఏళ్ళ ఒక్క పిడికెడు మట్టి పోసిర్రా? ఇవన్నీ ఇప్పటికి ఈ రోజు నాటికి జరుగుతున్న అన్ని పనులు మా ప్రశాంత్ అన్న శాంక్షన్ చేయించినాయి. ఈ 100 పడకల హాస్పిటల్ ఎన్నడు కొన్నారు? 20 ఏళ్ళ కింద భూమి కొన్నాడు బాయన్ మంత్. మరి ఎవడు చేయలేడు? ఎవరు శాంక్షన్ తెచ్చారు? బాయన్ మంత్ వాళ్ళ కమిటీ సభ్యులంతా 20 సంవత్సరాల కింద భూమి కొంటే మా ప్రశాంత్ అన్న 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేయించడమే కాదు, 70-80% పని కంప్లీట్ అయింది. అందులో పని ఏది బాగున్నది? ఒక టైల్స్ వేసుడు, ఇంత వైరు గుంజుడు, కిటికీలు దర్వాజాలు పెట్టుర్రా అంటే గది సాధన అవుతలేదు మీకు? గది సాధన అవుతలేదు. గా పని చేసి చూపిరు. ఆ పని చేసుడేంది? శాంక్షన్ అయింది ఉన్నది, అడ్మినిస్ట్రేషన్ అన్ని శాంక్షన్లు ఉన్నాయి. ఆ అమౌంట్ మీరు పైసలు ఇస్తే ఏడా కంప్లీట్ అవుతుందో అని మీరు ఆపుతున్నారు అంతే. పైసలు ఎందుకు ఆపుతుర్రా? మా ప్రశాంత్ అనే కంప్లీట్ చేస్తాడు, తననే శిలాపలకం వేసిండు, తననే సాల్ చేసిండు, అదే కాంట్రాక్టర్ ఉన్నాడు, వాళ్ళే పని చేస్తున్నారు. మా ప్రశాంత్ అన్న టైంలో ఉన్న వాళ్ళే వాళ్ళకి పైసలు మీరు ఏంటికి ఆపుతుర్రు? ఇక పైసలు అప్పుడు ఈ రాజకీయాలు చేసుడు బంద్ చేయి. ఏదన్నా ఉంటే భీమ్గల్ వాళ్ళు ప్రజలు నిన్ను 2 సార్లు అప్పుడు ఉప సర్పంచ్ చేసిరు, నిన్ను మొన్న మున్సిపల్ చైర్మన్ చేసిర్రు. ఇంకా బుద్ధి లేదా? భీమ్గల్కు నువ్వు పని చేయవా? ఇట్టనే తిట్టుకుంటా నీ ఏషాలు మా ఏషాలకు పార్టీలు మారుకుంటా ప్రశాంత్ అన్నం తిట్టే అంత అది ఉన్నదా నీకు? నిజంగా ఈ అంతకుముందు 25 కోట్లు తీసుకొచ్చిండు, మొత్తం డ్రైనేజీలు కంప్లీట్ చేసిండు, ఈ డివైడర్లు అదనంగా 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి భీమ్గల్ డెవలప్ చేసిండు. మొన్న 10 కోట్ల రూపాయలు తీసుకొస్తే నువ్వై ఆడ కూర్చుండి అన్న ఇట్లా కాదు మనం చెప్పాలా, మనం ఇట్లా చేయాలని మన సునీల్ రెడ్డిని తప్పుదో పట్టించి 1.5 కోటి ఫంక్షన్ హాల్కి పెట్టింది కూడా డైవర్ట్ చేయించి 11.5 కోట్లతోటి చేయించి రీటెండర్లు పెట్టించినవు. అప్పుడే టెండర్లు అయిపోతే ఇదివరకు రోడ్లు డ్రైనేజీలు కూడా అయిపోతుండే. గల్లీలలో ఎంత తిప్పలవుతుంది. ఆ కంకర పోసిన పైసలు ఇచ్చే తెలివి లేదు మీకు, ఒక్కొక్కడికి బాగా కూడా లేదు. ఒక కాంట్రాక్టర్ మొన్న చెప్పి నాకు 60-70 లక్షలు ఇస్తే నేను దీన్ని డాంబర్ పోసేస్తాను, నాకు ఇస్తలేరు, ఇది పోతే నాకు ఆయన పైసలు ఇయ్యరు, వీళ్ళు ముంచేస్తారు అని అంటున్నాడు. అది ఇప్పించే తెలివి లేదా? ఏమన్నారు? మున్సిపల్ ఎలక్షన్లలో పోసిర్రు, మాకు ఓటు వేయర్రి మేము పోపిస్తామన్నారు. మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయి 4 నెలలు అవుతుంది. ఇది వరకు డాంబర్ పోసే తెలివి లేదు. ఏదన్నా అంటే రిపేర్లు ఏవి మీరు చేసేది? కోర్టు భవనం అంటారు. కోర్టు భవనం ఎవరు తెచ్చారు? కోర్టులు అఖిలపక్షం పోయి ఎక్కడైతే బెంచ్ ఏదైతే ఆర్మూర్ కోర్టులో ఎక్కువ కేసులు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళు ఎక్కడి నుంచి ఏ ఏరియా నుంచి కేసులు ఎక్కువ వస్తున్నాయో చూసి
అది న్యాయపరంగా అక్కడ బెంచ్ ఏర్పాటు చేస్తారు. అది నువ్వు చేసిందేమన్నా సరే, మీ ప్రభుత్వమే కోర్టు తెచ్చింది ఉంటే, ప్రభుత్వమే కోర్టు తెచ్చింది ఒకటి మోరతాడికి ఇప్పిరు, మరి ఇంకోటి మరి ఇక్కడ దర్పల్లి సిరికొండ ఉన్న ఇప్పిరు, మరి అట్లా ఇప్పిస్తే మీరు కోర్టులు ఇప్పించినట్టు మరి. అది కానీ అది దానికి రిపేర్కి ఇచ్చిరు అంతే. మీరు ఏడైనా రిపేర్ మీరు చేసేది. మొన్న కూడా ఎంఆర్ఓ ఆఫీస్ది దానికి రిపేర్ అని 9 లక్షలు అన్నారు. 9 లక్షల ప్రొసీడింగ్ యూపీయమంటే ఇదివరకు యూపీఎం. ఎక్కడిది అది? ఆ ప్రొసీడింగ్ ఎక్కడిదో యూపీయు. అదే గెస్ట్ హౌస్కు మా ప్రశాంత్ అన్న 1.5 కోటి శాంక్షన్ చేసిండు, దాన్ని క్యాన్సిల్ చేసిరు. దాన్ని క్యాన్సిల్ చేసి దాన్ని కట్టకుండా చేసేసారు. అదే 1.5 కోటి తోడు అది గెస్ట్ హౌస్ అయితే ఇప్పుడు పెద్ద ఆస్తి అయిపోతుండే కదా మన భీమగల్కు. ఆ తెలివి లేదు మీకు. మీరు ఏం చేస్తారు భీమగల్కు చెప్పండి మరి. 2.5 ఏళ్ళ మా ప్రశాంత్ అన్న శాంక్షన్ చేయించి అవి 70-80% కంప్లీట్ అయినాయి. అరే ఆ 20%కు పైసలు ఇవ్వమంటుండు, నిన్ను పని వేయమని కాదు. ఆ పైసలు ఇస్తే కాంట్రాక్టర్ పని చేస్తారు. గది సాధన అయితే లేదా మీకు? కొద్దిగా సిగ్గు మానం ఉండాలా మీ అందరికీ. ఎందరూ 4 లీడర్లు ఉంటే అయిపోయినా, 5-5 లీడర్లు ఉంటే అయిపోయినా, ఒక్కడన్నా కొత్త పని తీసుకొచ్చి రాబాయ్. ఏం తెచ్చిరు మీరు? ఏం తెచ్చిరని ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడే ముందు నాయకులారా, మనము ఒక రాజకీయ పార్టీలో తిరుగుతున్నాము అంటే పబ్లిక్ సేవ చేయాలా, పబ్లిక్ ఇబ్బంది కలగకుండా చూడాలా. గాతెలు విడిసపెట్టేసి తకాదు ప్రశాంత్ అన్నానంటే కొండ మీద కుక్క కొరిగితే కొండకు చేట, కుక్కనే కొండనే. ప్రశాంత్ అన్న కొండ. ఏంది భీమగల్కు కేసీఆర్ రాలేడు అంటే? కేసీఆర్ కంటే ఎక్క మా ప్రశాంత్ అన్న మాకు, భీమగల్ ప్రజలకు దేవుడు. కేసీఆర్ ఎంతనో మాకు ప్రశాంత్ అన్న అంతనే. ప్రశాంత్ అన్నని చూస్తే మాకు కేసీఆర్ని చూసినట్టే. నువ్వే అన్నావు ఈ మాటలు, నువ్వే అన్నావు. మొన్నటిదాకా నువ్వే అన్నావురా. మా ప్రశాంత్ అన్న అసెంబ్లీలో మాట్లాడిండు. అసెంబ్లీలో ఎందుకు మాట్లాడతావు? ఇంటికి పోవాలా? ఏంటికి పోతాడు? ఇంటికి పోతాడా? అసెంబ్లీ కాదా? అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఉండేది అసెంబ్లీలోనే. అక్కడ మాట్లాడతాడు. ఇంటికో అంటావా? నువ్వు పోతావు దొంగచాటున తెల్లని దాకా ఇళ్ళకి పోయే అవసరం నీకున్నది. ప్రశాంత్ అన్న బాగా చెప్తా అడుగుతున్నాడు. దీక్ష చేసిండు. దీక్ష ఎందుకు చేస్తున్నాడు అంటే, దీక్ష ఎందుకు చేస్తుండో తెలుసా? మీరందరూ లీడర్లు, మీ సీఎం దగ్గర పోయి అడిగేంత సాతాని దద్దమ్మలు మీరు. అందుకే సీఎంకు ఈ చురక అంటాలా, ఇక్కడ అభివృద్ధి ఆగిపోయిందనే తెలాలా అనేది ప్రశాంత్ అన్న దీక్ష చేసిండు. మీకు విషయం తెలుసా? ధర్నా అన్నావు కదా, ధర్నా మా ప్రశాంత్ అన్న చేస్తే ఈ డిస్టిక్లో ఉన్న అడ్లన్నీ కదిలినాయి. డిస్టికే కాదు, స్టేట్లో ఉన్న అడ్లన్నీ కదిలినాయి. అదిరా ప్రశాంత్ అన్న అంటే. మీరేంద్ర ఇంకోటి మీ నాయకుడి గురించి ఒక్కసారి కూడా మా ప్రశాంత్ అన్న నోట్లకి ఒక్కసారి కూడా పేరు వెళ్ళదురా. వెళ్ళిందా ఎప్పుడైనా? చూపి మరి. ఒక్కసారైనా వెళ్ళిందా? వెళ్ళది. ఒక హుందాగల నాయకుడు ప్రశాంత్ అన్న. ఆయనను అనాలంటే నువ్వు తన ముంగడ ఒక చీమ లెక్క. ఎందుకంటే నువ్వు అనద్దు, అందరికంటే బెనిఫిట్ పొందినా నువ్వు అస్సలు అనద్దు. ఎన్ని రకాలుగా నువ్వు ఏమన్నావు? సత్యదాకా ప్రశాంత్ అన్నతోటి మా కుటుంబం మొత్తం అన్నావు కదా. మరి ఏమైపోయింది? ఒక్కసారి అధికారం పోగానే అయిపోయినా భయం మట్టిపోయినావు. నువ్వు చేసిన లంగా పనులకు భయం మట్టి కాంగ్రెస్లో పోయినావు. నిన్న ప్రెస్ మీట్లో ఆఖరికి అన్నావు, ఏమన్నావు? అమృత్ స్కీమ్లో 25 కోట్లు ఎవరు తెచ్చిరు? 2023 మా ప్రశాంత్ అన్న మంత్రిగా ఉన్నప్పుడు సర్వే చేయించి అప్పుడే శాంక్షన్ చేయించి అప్పుడే టెండర్ ప్రాసెస్ కూడా అయింది. ఆ టెండర్ని ఆపి 2.5 ఏళ్ళు ఆపిరు మీరు. భీమగల్ ప్రజలకు నీళ్ళు ఇబ్బంది ఉన్నది అంటే మొత్తం తిరిగి సర్వే చేసి ఎక్కడెక్కడ ట్యాంకులు అవసరం, ఉప్పా టేకడి మీద ఒకటి, ఈ కొత్త ఏరియాలో ఒకటి, ఈ 2 ట్యాంకులు కావాలని చెప్పేసి మళ్ళీ భీమగల్కి స్పెషల్గా అరుగుల నుంచి ఇక్కడ దాకా పైప్ లైన్, ఓన్లీ మన భీమగల్ టౌన్ కోసమే పైప్ లైన్ అయ్యేదానికి 25 కోట్లు శాంక్షన్ చేయించింది ప్రశాంత్ అన్న. మరి నీ దగ్గర ప్రూఫ్ ఉంటే తీసుకురా, నేను తీసుకొస్తా. చెరువుల నీళ్లు మురికి నీళ్ళు కలవద్దు, దీన్ని ఫ్రెష్ చేయాలని చెప్పేసి 3 కోట్ల చిల్లర అమృత్ స్కీమ్లో ఎవరు తీసుకొచ్చారు? మరి నేను తీసుకొస్తా ప్రొసీడింగ్, నువ్వు తీసుకురా. మరి ఇప్పటిది నేను అప్పటిది తీసుకొస్తా. ఎవరు తీసుకొచ్చారు? మా ప్రశాంత్ అన్న. తెచ్చిన పనులన్నీ ఆపేసి మీరు. మా దురదృష్టం ఏంటంటే బీఆర్ఎస్ లేక కాంగ్రెస్ రావడం వల్ల ఈ పనులన్నీ అయిపోయినాయి. లేకపోతే ఫస్ట్ సంవత్సరంలోనే ఇవన్నీ ఓపెన్ అయిపోతుండే. ప్రజలందరూ ఎప్పుడో మంచినీళ్ళు తాగుతుండే, హాస్పిటళ్ళల్లో వైద్యం చేసుకుంటుండే, మార్కెట్లో అన్నీ సక్రమంగా అన్నీ చేసుకుంటుండే. మీ ప్రభుత్వం వచ్చి నుంచి వ్యాపార సంస్థలను అడుగుపోరు. ఒక్క వ్యాపార సంస్థ నడుస్తుందా భీమగల్? అందరు కొట్టుకుంటున్నారు. ఇంకా ఎప్పుడు ఈ 2 సంవత్సరాలు అయిపోతుందని ఎదురు చూస్తున్నారు. మీరు సమయం లెక్క పెట్టుకొని గంతే. ప్రశాంత్ అన్నను ఓడగొట్టే మొగోడు ఈ నియోజకవర్గంలో లేడు.
ఇది వాస్తవం, నేను ఛాలెంజ్గా చెప్తున్నా, గుర్తుంచుకో.